శ్రీ గురుభ్యో నమ. సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి శ్రీపాదుకాం పూజయామి నమ. శ్రీమాతృభ్యో నమ. శ్రీపితృభ్యో నమ. శ్రీ గురుభ్యో నమ. నమో బ్రహ్మాదిభ్యో శ్రీ గురుభ్యో నమ. గురుకృపాహి కేవలం. వైబ్రెంట్ భక్తి ప్రేక్షకులకు దైవం మానుష రూపేణ శీర్షికకు స్వాగతం. కంచికామకోటి పీఠానికి 68వ పీఠాధిపతిగా భాసిల్లినటువంటి సద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క లీలా గాథలను మనం ఆవిష్కరించుకుంటూ 1979 సంవత్సరం చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అనేటువంటి ఒక మహాభక్తులు ఒకడు ఉండేవారు. వారికి అనుకోకుండా కాస్త సుస్థి చేసింది. ఆయన స్పృహ కోల్పోయారు. అంటే బాహ్య స్పృహ పూర్తిగా ఆయనకు అంతరించింది. ఇక ఆందోళన చెందినటువంటి కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రిలో జాయిన్ చేశారు. వారిని స్వామివారి భక్తులకు ఉన్నటువంటి మహత్తరమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, శిష్యులు అని చెప్పుకునేటువంటి వారికి మహత్తరమైనటువంటి లక్షణం ఏమిటి అంటే, ఏ చిన్న కష్టం వచ్చినా స్వామివారికి చేరవేసుకునేటువంటి ఒక వినయము, ఒక అనునయం అన్నమాట. వారి బిడ్డ అంటే చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి అబ్బాయి శ్రీరామ్ అనేటువంటి కుర్రవాడు వెంటనే బయలుదేరి అప్పటికి స్వామివారు హంపి దగ్గర మకాం చేసి అక్కడ వారు బస చేసి ఉన్నారు. వెంటనే అక్కడికి వెళ్ళి స్వామివారిని కలిసి తన తండ్రి యొక్క ఆరోగ్య పరిస్థితిని వారికి విన్నవించుకున్నారు. ఆయన స్వామివారు అంతా విన్నారు. అలా జరిగిందా, సరే, ఆందోళన అక్కర్లేదు అని ఆయన విభూతి కొంత తెప్పించుకున్నారు. ఆయన తెప్పించుకుని ఆ విభూతిని కొంత తన శరీరానికి రాసుకుని మిగిలిన దానిని ఒక విస్తరిలోకి అలా విదిల్చారు. ఆయన ఆ విభూతిని తీసుకుని వెళ్ళి, మీ నాన్నగారికి నీళ్లలో కలిపి తాగించండి, అంతా సర్దుకుంటుంది, మీరు వెళ్ళండి, బయలుదేరండి అని అన్నారు స్వామివారు. జాగ్రత్తగా గమనించండి. ఈ విభూతి లీలలు అనన్య సామాన్యమైనటువంటి లీలలుగా చెప్పబడుతున్నాయి. వైదిక ధర్మాన్ని అనుసరించి తనకంటూ ఒక కొత్త మతాన్ని సృష్టించకుండా వేదం చెప్పిన మార్గంలో నడిచినటువంటి మహనీయులు పరమాచార్య స్వామివారు. ఇదే విభూతితోటి తమకంటూ మతాల ప్రాభవంతో కొత్త మతాలకి ఉత్పత్తి చేసినటువంటి మహనీయులు ఎంతోమంది ఉన్నారు. వేదం చెప్పినటువంటి ఆ మంత్రం విభూతిర్భూతిరైశ్వర్య అని చెప్పినట్టుగా ఆ విభూతి అనేటువంటి ఆ మహత్తర శక్తిని మనకు ప్రప్రథమంగా ప్రకటన చేసిన మహనీయులు పరమాచార్య స్వామి వారు. ఆ పేరు మీద మతాలు సృష్టించి తమ పేరు కోసం ప్రాకులాడినటువంటి వారు మనకు ఎంతో మంది కనపడతారు. కానీ వైదికమైనటువంటి ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆ ధర్మంలో అనుష్ఠానం అనేటువంటి మహత్తరమైన శక్తిని తన చేత పట్టుకున్నటువంటి మహనీయులు, దార్శనికులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆ విభూతిని అట్లా రాల్చి, దీనిని మీ నాన్నగారికి నీళ్లలో కలిపి ఇవ్వండి, అంతా సర్దుకుంటుంది. ఆ మంత్రించినటువంటి ఆ విభూతిని తీసుకుని పరుగున వారి బిడ్డ శ్రీరామ్ మళ్ళీ అతను ఆసుపత్రికి చేరుకున్నాడు, చెన్నై చేరుకున్నాడు. ఆ నీళ్లలో కలిపి ఇవ్వగానే ఎన్ని మందులు వాడినా స్పృహలోకి రానటువంటి మహనీయులు ఆ గుక్కడు నీళ్లు లోపలికి పడగానే చక్కగా లేచి కూర్చుని అందరితో మాట్లాడటం ప్రారంభించారు. అదేదో నిద్రలో నుంచి మేలుకొన్నట్టుగా ఒక్కసారిగా లేచి కూర్చుని డాక్టర్లు ఇవన్నీ చూసి ఆశ్చర్యచకితులయ్యారు. సైన్స్కు అందనటువంటి మహాద్భుతాలు ఇంకా సమాజంలో, సృష్టిలో, ప్రకృతిలో జరుగుతూనే ఉన్నాయి. అవి పరిశోధనల రూపంలో ఆగిపోతాయి. అనుభూతితోటి, అనుభవంతో సాధకుడు తనను తాను మేళవింపు చేసుకుని మహిమగా దాన్ని ప్రకటించుకుంటూ, దైవాన్ని సంస్మరించుకుంటూ జీవిస్తున్నటువంటి సనాతన ధర్మం యొక్క గొప్పతనం అర్థం కావాలంటే నిరూపణ కోసం ప్రాకులాడే ప్రబుద్ధులందరూ ఒక్కసారి అనుభూతి విలువని అర్థం చేసుకుంటే అప్పుడు కానీ నిజమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానానికి, వైదిక పరిజ్ఞానానికి మనకి అర్థం తెలియదు. మనకి డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇన్ని మందులు ఇచ్చినటువంటి కదలనటువంటి వ్యక్తి ఒక్క గుక్కెడు ఆ విభూతి నీళ్లు ఇవ్వగానే ఆ విభూతి ఎక్కడి నుంచి వచ్చింది? చేతిలోంచి విదిల్చిన మామూలు విభూదా అది? శంకర సాక్షాత్ శంకర.
ఆ ఆదిశంకర భగవత్పాదుల వారి స్వరూపమైనటువంటి పరమాచార్య స్వామి వారు నడయాడే కామాక్షి స్వరూపముగా భాసినటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క శరీరాన్ని తాకినటువంటి విభూతి అలా చింబరించగానే ప్రాణశక్తి అందులో నిబిడీకృతమై వెళ్ళి వారి తండ్రిని ఆ నిద్రలో నుంచి లేచినటువంటి వ్యక్తిగా ఒక్కసారి మేల్కొనేలా చేసింది. పరమాచార్య స్వామి వారు స్నానం చేస్తూ ఉంటే చుట్టుపక్కల శిష్యులు ఆ నీళ్లను తీర్థంగా తాగడానికి ఎంతో ఉత్సాహం చూపించేవారు. నడిచేటువంటి కామాక్షి దైవం, నడిచేటువంటి కామాక్షి స్వరూపం, అంతకమించినటువంటి నిరూపణ ఏమిటి మనకి? ఈ సంఘటన తర్వాత వారు స్వామివారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. అటు పిమ్మట కొంతకాలానికి వీరి కృతజ్ఞతలు ఎలా తెలుపుకోవాలో వారికి తెలియలేదు. మాటలు ఎన్ని చెప్తే కృతజ్ఞత తీరుతుంది? తర్వాత తిరువల్లూరులో ఉన్నటువంటి బృహదీశ్వరాలయానికి గాలిగోపుర నిర్మాణం కోసం అని చెప్పి వీరి దగ్గరకు ఈ సుబ్రహ్మణ్య శాస్త్రి గారి దగ్గరకు ఆలయ జనం చందా కోసం వచ్చినప్పుడు ఆ రోజుల్లోనే వారు ఒక 10 లక్షల రూపాయలు విరాళంగా ఆ రోజుల్లో ఇచ్చారంటే అర్థం చేసుకోండి ఈనాటికి ఎన్ని వందల కోట్లు అయి ఉంటుందో. అది వారు రసీదు మీద చావలి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి పేరు రాయిపోతూ ఉంటే ఆగండి అని పరమాచార్య స్వామి వారి పేరు రాయించారు ఆయన. అలా తన కృతజ్ఞతని సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ప్రకటించుకున్నారు. ఇది జరిగిన 4 సంవత్సరముల పిదప అంటే 1982వ సంవత్సరంలో శాస్త్రి గారికి శతాభిషేకం ఏర్పాటు చేశారు. ఎలా చెయ్యాలి, ఏం చెయ్యాలి అంతా కూడా మార్గదర్శకత్వము పరమాచార్య స్వామి వారి అనుజ్ఞతోనే జరుగుతున్నది. అంతా కూడా అన్నీ జరుగుతున్నాయి. హోమాలన్నీ ప్రారంభించారు. నడుస్తున్న సమయంలో హఠాత్తుగా వారి భార్య, వారి సతీమణికి ఒక్కసారిగా ఆవిడ స్పృహ కోల్పోయి కోమాలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అదే సమయంలో స్వామివారు ఉగార్ అనేటువంటి ఒక ప్రాంతంలో వారు మకాన్ చేసి ఉన్నారు. శాస్త్రి గారి రెండో అబ్బాయి హుటాహుటిన బయలుదేరి అక్కడికి వెళ్ళి స్వామివారి మఠానికి చేరుకునేటువంటి సమయానికి అర్ధరాత్రి 2 గంటలయింది. అలాగే కూర్చుని స్వామివారు బయటికి తెల్లవారుజామున 4:30 గంటలకు వస్తారు అని ఆయన వచ్చేంత వరకు కాపు కాచుకుని అక్కడే కూర్చొని ఉన్నాడు. స్వామిని కలవగానే జరిగిందంతా చెప్పారు. ఒకసారి స్వామివారు ఉన్నవారు ఉన్నట్టుగానే కూర్చుని కాస్త ధ్యానం చేసి ఒక్కసారి పంచదార పొట్టం ఒకటి తీసుకురమ్మనమని చెప్పారు. అంత పంచదారని మంత్రం వేసి వారికి పొట్లం కట్టి ఇచ్చి ఇది ఆవిడ కాస్త నోట్లో వెయ్యండి అంతా సర్దుకుంటుంది అని అన్నారు. స్వామివారుని కలిసి మళ్ళీ వెనక్కి చెన్నై వెళ్ళడం ఇదంతా కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్ళారు కాబట్టి ఏమాత్రం ఆలస్యమైనా అక్కడ ఫ్లైట్ మిస్ అయిపోతుంది. ఇంకా ఫ్లైట్ మిస్ అయిపోతే మళ్ళీ తర్వాత ఫ్లైట్ ఆ రోజుల్లో ఇంత ఫ్రీక్వెన్సీ లేదు కాబట్టి ఎలాగా అనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది. మీ విమానం ఎన్నింటికి అని అడిగారు స్వామివారు. స్వామి నా విమానం 7 గంటలకి స్వామి, కొంచెం అది అందుతుందో లేదో అన్న భయంగా ఉంది నాకు, ఇక్కడే సమయం ఆలస్యం అయిపోయింది స్వామి. భయం లేదులే, నువ్వు వెళ్ళు, నీకు ఫ్లైట్ అందుతుంది అని అన్నారు స్వామివారు. అలా ఆఘమేఘాల మీద ప్రయాణం చేసి ఆ ప్రాంతం నుంచి చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చి చెన్నై ఎయిర్పోర్ట్లోకి రాగానే ఇతను ఎక్కవలసినటువంటి ఫ్లైటు 1.5 గంటల ఆలస్యంగా నడుస్తోందని చెప్పడం జరిగింది. అది వారి యొక్క మహిమకు తార్కాణం. వాక్ సిద్ధి. మంచిని కోరుకోవడము, చెప్పింది జరగడము. వాక్ సిద్ధి. హైదరాబాదు రాగానే ఆ పంచదార ఆవిడ నోట్లో వెయ్యగానే ఒక చిన్న, ఇక్కడ ఏం జరిగిందంటే ఒక చిన్న కోయిన్సిడెన్స్, ఒక మహిమను, అద్భుతమైన మహిమ ఒకటి ప్రకటించారు. ఎయిర్పోర్ట్కి డ్రైవర్ వచ్చాడు. కారులో ఎక్కి కూర్చోగానే అమ్మకి ఎలా ఉంది అని అడిగారు. రాత్రంతా అమ్మవారు అలా కోమాలోనే ఉన్నారండి. కరెక్ట్గా సరిగ్గా 4:30 గంటలకి ఉదయం తెల్లవారుజామున ఆవిడ కళ్ళు తెరిచి ఒక్కసారి అందరినీ గమనించటం ప్రారంభించారండి అని అన్నారు. వాళ్ళ రెండో అబ్బాయి శ్రీకృష్ణ హతాశుడయ్యాడు. ఆహా, 4:30 గంటలకే కదా స్వామివారు ప్రసాదం పొట్టం నా చేతిలో పెట్టి ఇది మీ అమ్మగారు నోట్లో వెయ్యవయ్యా, నీకు మీ అమ్మగారు లేచి కూర్చుంటారు అని చెప్పినటువంటి సమయం. ఆహా, మహనీయ దయామూర్తి కదా, కారుణ్యమూర్తి కదా అని ఆనందించి వెళ్ళగానే ఆవిడ చక్కగా ఆవిడ నోట్లో పంచదార వెయ్యగానే ఆవిడ కళ్ళు తెరిచి మాట్లాడటం, శతాభిషేకం పీటల మీద దంపతులిద్దరూ కూర్చుని ఎంతో చక్కగా కార్యక్రమాన్ని నిర్వర్తించుకోవడం జరిగింది. అన్నీ పూర్తయిన తర్వాత 1 సంవత్సర కాలానికి ఆవిడ స్వర్గస్థురాలయ్యారు. ఆవిడ
తర్వాత స్వామివారి దర్శనం చేసుకుందుకు శ్రీకృష్ణ ఆ రెండో అబ్బాయి వెళ్ళి ఇదంతా స్వామివారితో చెప్పినప్పుడు, నిజానికి మీ అమ్మగారు ఒక ఏడాది క్రితమే ఆవిడ స్వర్గవాసం పొందాలయ్యా, కానీ అమ్మ కామాక్షిదేవి, ఆవిడ నమ్ముకున్నటువంటి దైవం కామాక్షిదేవి ఆవిడని అనుగ్రహించి ఆవిడ ఆయుర్దాయాన్ని 1 సంవత్సర కాలం పెంచింది ఆవిడ. మీరందరూతో కూడా చక్కగా మనుమరాంటితో, పిల్లలతో, కోడళ్లతో, తన భర్తతో ఆనందంగా గడపాలి అన్న ఆ సమయాన్ని మీ అమ్మగారు సద్వినియోగం చేసుకున్న తర్వాత వెళ్ళి గౌరీ సాయుధ్యాన్ని పొందారయ్యా అని ఆ శ్రీకృష్ణ అనేటువంటి ఆ రెండో బిడ్డకి స్వామివారు వివరించడం జరిగింది. అంటే మహనీయుల యొక్క వాక్కు ఎంత ప్రభావవంతంగా ఉంటుంది అనేది మనం దీని ద్వారా తెలుసుకోవచ్చు. అందుకనే ఒక సత్కార్యం జరుగుతున్నప్పుడు కానీ, ఒక అనుష్ఠానం మనం చేస్తున్నప్పుడు కానీ వాచాలత్వాన్ని ప్రదర్శించకూడదు. కొంతమంది ఉంటారు, ప్రదేశం ఎక్కడ ఉన్నాము అన్నటువంటి ఇంగితం వారికి ఉండదు. ఎప్పుడూ ఇతరుల గురించి అవహేళన చేస్తూ, అవహేళనగా మాట్లాడుతూ, ఆ ప్రభావాన్ని అంటే ఆ పరిసరాల ప్రభావాన్ని కూడా వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటూ ఉంటారు. మాటలు మాత్రం అనుష్ఠానం గురించి, గురువుల గురించి పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కానీ నిజమేమిటి అంటే ఆ పరిసరాలలో ఆ దైవిక ఉచ్చారణ జరుగుతున్నటువంటి సమయంలో మనం ఎంత ఉత్తమమైనటువంటి మాటలు మాట్లాడతామో అంతటి ఉత్తమ ఫలితాలు మనం పొందగలుగుతాం. అలా స్వామివారి యొక్క అనుష్ఠాన బలంతో ఇద్దరు వ్యక్తులకి వారి ఆనందాన్ని వారికి ఇవ్వడమే కాకుండా మొత్తం యావత్ కుటుంబాన్ని కూడా సంతోష సంరంభాలతోటి గడిపేలా చేసినటువంటి మహనీయ దయామూర్తి ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క దివ్య పాదపద్మములకు నమస్కారం తెలియజేసుకుంటూ సర్వం శ్రీ లలితా మహాత్రిపుర సుందరీదేవి దివ్య పాదార విందార్పణమస్తు.